హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నీలిమా. ఈరోజు నేను అరెల పొట్ట కర్రీ చేయబోతున్నాను. ముందుగా పాత్ర తీసుకొని ఆ పాత్రలో నూనె వేయాలండి. నూనె వేసిన వేడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు ముక్కలు కలుపుతూ ఉన్నప్పుడే తర్వాత మనం మిరపకాయలని యాడ్ చేయాలి. దీని కొత్త ఉప్పు కూడా మనం యాడ్ చేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయండి. అలాగా కలుపుతూ ఉండాలి. కలుపుతున్న తర్వాత మనము శుభ్రంగా కడుక్కున్న వేడి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న అర్రల పొట్టలు వేయాలండి. ఇవి నేను 5 సార్లు కడిగాను. మేము అర్రల పొట్ట అంటామండి. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అలాగే ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలపాలి. కలిపి దానికి కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత కొంత కరివేపాకులు కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేసి దాన్ని అంతా కూడా మనం కలిసేటట్టు కలపాలి. కలిపిన తర్వాత అవి ఉడికేటప్పుడు మనము కొంచెం పసుపు, కారము, ఉప్పు, తగినంత ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి అవన్నీ వేసి మనము కలుపుతూ ఉండాలండి. అవన్నీ కూడా కలిసేటట్టు ఒకసారి అంతా కూడా కలియబెట్టాలండి. అది బాగా ఉడుకుతున్నప్పుడే మనము ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఉడికేంత వరకు మూత పెట్టి 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. బాగా ఉడికిన తర్వాత మనము మూత తీసి అందులోనే కాసింత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు ఇలా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. అంతేనండి. మన ఎమ్మి అరెల పొట్ట కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ గురించి నేను చేస్తుంటాను. మీరు